ఒక చిన్న పాప చేసిన చిన్న సహాయం ఎన్నో జీవితాలను మార్చింది. ఒక చిన్న పట్టణంలో సహస్ర అనే పాప ఉండేది. ఆమె ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె హృదయం మాత్రం చాలా పెద్దది. స్కూల్లో సహస్ర గమనించింది, కొంతమంది పిల్లల దగ్గర పెన్నులు పుస్తకాలు కూడా లేవు పాపం. ఎగ్జామ్ టైమ్స్లో వాళ్ళు చాలా ఆందోళనగా ఉండేవారు. ఒకరోజు ఒక చిన్న బాబు ఏడుస్తూ కూర్చున్నాడు. నాకు పెన్ లేదు, ఎగ్జామ్ ఎలా రాయాలి అని. సహస్ర కాసేపు ఆలోచించింది. తన దగ్గర ఉన్న ఇంకొక ఎక్స్ట్రా పెన్ ఇచ్చింది. ఇది తీసుకో, బాగా ఎగ్జామ్ రాయి అని నవ్వింది. ఆ రోజు నుంచి సహస్ర చిన్న చిన్నగా హెల్ప్ చేయడం ప్రారంభించింది. తన టిఫిన్లోని ఫ్రూట్స్ పంచేది, అదనపు పెన్నులు పెన్సిల్స్ ఇచ్చేది. కానీ ఒకరోజు సహస్ర ఇంట్లో వాళ్ళ అమ్మ గమనించింది. నువ్వు ఎందుకు నీ వస్తువులు అన్నీ ఇచ్చేస్తున్నావు అని అడిగింది. సహస్ర కాస్త భయపడింది, కానీ నిజం చెప్పింది. అమ్మా, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వాళ్ళు కూడా చదవాలి కదా అని. ఆమె మాటలు విన్న అమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆమెను హత్తుకుని, నువ్వు చేస్తున్నది చాలా గొప్ప పని అన్నది. తర్వాత రోజు సహస్ర అమ్మా నాన్న కూడా స్కూల్కి వెళ్ళి ఇంకా కొన్ని పిల్లలకు కూడా పుస్తకాలు పెన్నులు ఇచ్చారు. అందరూ కలిసి ఒక చిన్న మార్పు తీసుకొని వచ్చారు. సమయం గడిచింది. ఆ పిల్లల్లో కొందరు మంచి మార్కులు తెచ్చుకున్నారు. టీచర్లు సహస్రను చూసి గర్వంగా ఫీల్ అయ్యారు. చివరికి సహస్ర తల్లిదండ్రులు స్టేజ్ మీద చెప్పిన మాట, మన దగ్గర ఉన్నదాన్ని పంచుకుంటే చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఉంటే ఎవరో ఒకరి భవిష్యత్తు మనం మార్చగలము. చిన్న చిన్న సహాయాలు చేస్తే చాలా మంచిది. ఇలాంటి స్టోరీస్ కోసం మా లిటిల్ చెఫ్ కార్టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.